హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SDI బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలా రెడీ చేయాలో అది మీకు చెప్తున్నాను. చూడండి. మనం పీతలు తీసుకున్న తర్వాత ఇవి వచ్చేసి ఒక బాండిల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగనివ్వండి. వేడి అయిన తర్వాత ఆయిల్ దాంట్లో జీలకర్ర వేసేయండి. ఒక స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత గ్రీన్ చిల్లీ 4 గ్రీన్ చిల్లీ తీసుకుని వేసేయండి. దాంట్లో వచ్చేసి ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ బాగా వేగనివ్వండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమోటాలు తీసుకొని కట్ చేసిన టమోటాలు దాంట్లో వేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకోండి. వేసి బాగా తిప్పండి. గరిటె తీసుకొని అలా తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. తర్వాత 1.5 స్పూను పసుపు వేసుకోండి. తర్వాత 1.5 స్పూను కారం తీసుకొని కలపండి బాగా. తర్వాత మనం కడిగి పెట్టుకున్న క్లీన్ చేసుకున్న క్రాప్స్ పీతలను తీసుకొని బాగా నీట్గా కడిగి పెట్టుకున్న పీతలను తీసుకొని దీంట్లో వేసేయండి. మనం ప్రిపేర్ చేసిన గ్రేవీలో వేసేయండి. ఇంత బాగా అలా గడితో తిప్పండి. ఆ గ్రేవీ మొత్తం క్రాబ్స్ కావాలి, పీతలకు మొత్తం అంటుకోవాలి. గ్రేవీ మొత్తం అంటుకోవాలి. అట్లా ఒక 5 minutes బాగా తిప్పండి. అలా ఇలా ఇప్పుడు మొత్తం బాగా గ్రేవీ మొత్తం పీతలకు కావాలి. తర్వాత వచ్చేసి చింతపండు పులుసు తీసుకొని దాంట్లో మనం పీతలలో వేసుకోండి. చింతపండు పక్క తీసేసి చింతపండు పులుసు వేసుకోండి. తర్వాత 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. తర్వాత వచ్చేసి జీలకర్ర, ధనియాలు, మెంతులు దంచిన పౌడర్ దాంట్లో కలపండి. కలిపిన తర్వాత కొత్తిమీర తీసుకొని దాంట్లో పైన చల్లండి. బాగా మనకు టేస్ట్ బాగుంటుంది అండ్ బాగా స్మెల్ కూడా బాగా వస్తుంది. గుమగుమలాగా పీతల పులుసు రెడీ. టేస్టీ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో.